పరిగి నుండి రాకేష్. నేను ఒక రజక బిడ్డని, బీసీ. ఒకటి ఏంటంటేనా 42% డిక్లరేషన్ చేసిర్రు, అది ఖచ్చితంగా అమలు కావాలి. యాక్చువల్లీ 60%కి అట్లా అనుకున్నాం మేము, కానీ 42% అయినా ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటేనా ఇలా బీసీలలో చాలామంది ఉన్నారు, కుర్వ, కమ్మరి, గొల్ల, చాలామంది ఉన్నారు. ఇందులో చాలా అనేక కులాలు ఉన్నాయి. కాకపోతే అందరికీ ఏంటంటేనా ఇప్పుడు కొన్ని రెడ్డిలకు మాత్రమే జాబ్స్ ఉన్నాయి, ఈ తక్కువ కులాల మధ్య కులాలకు మాత్రం బీసీలకు జాబ్స్ ఎక్కువ లేవు. ఇంకోటి ఏంది లేదు, పొలిటికల్ ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు. ఇప్పుడు మన షాద్నగర్ నుండి మా రజక ఒక ఆయన ఎమ్మెల్యే, మన ఎంపైర్ అయిన శంకరయ్య గారు ఎమ్మెల్యే అయ్యారు. మాకు చాలా గర్వంగా ఉంది. ఇట్లా చాలా ఇంకా బీసీలలో చాలా మటుకు ఇంకా అభివృద్ధి జరగాలి, మాకు ఉద్యోగాలు రావాలి, విద్య చాలా ముందుకెళ్ళాలి. మేము ఏడేసిన గొంగడి ఒక చాకలి వాళ్ళు అంటే బట్టలు ఉతికే వాళ్ళే అని కాకుండా మాకు ఒక హక్కు, మాకు కులం చెప్పుకోవాలంటే ఒక టైంలో భయపట్టేది. మేము కులం అంటారే ఏ కులం అని అడుగుతారు. అట్లా ఇది ఒక బీసీకి మాకు 42 రిజర్వేషన్ చేయాలి ఖచ్చితంగాని డిమాండ్ కోరుతున్నా. ఈ పార్టీకి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ అని కాకుండా, బీజేపీ అని కాకుండా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి 42 డిక్లరేషన్ అనేది బీసీలకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం, మేము ఆపము. జై బీసీ, జై తెలంగాణ.